క్యాన్సర్ ఎప్పుడు చంపదు ఎవరిని, ఎవరైనా చంపిద్దంటే అబద్ధం అది. అమ్మకి క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి మనసులో మరో ఆలోచన లేదు. అమ్మను ఎలాగైనా బ్రతికించుకోవాలి. నాన్న లేకపోయినా మాకు అన్ని అమ్మే అయింది. మా కోసం ఇంత చేసిన అమ్మకు ఎలాగైనా కాపాడుకోవాలి. నా పేరు రైమద్ది, కర్నూలు డిస్టిక్, జమ్మికుంటలో ఉంటాం. నాకు చిన్నతనంలోనే పెళ్లి చేసిరు. పెళ్లి చేసినాక 3 సంవత్సరాలకు ఇద్దరు అమ్మాయి అబ్బాయి. 3 సంవత్సరాలకు మా హస్బెండ్ జరిగిపోయిండు. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మా అమ్మని మమ్మల్ని అన్ని చూసుకుంటూ మమ్మల్ని ఇప్పుడు చదువుకుంటూ వచ్చింది. ఈ మధ్యలో రైమద్ది మా అక్క, మేము 4 అక్క చెల్లెళ్ళం. ఇంకా మా అక్క కూలి పని చేసుకుంటా పెద్దగా పెంచింది. చేస్తూ వెళ్ళింది. కూలి పని చేసి షాపులకు వెళ్ళడం, ఆ పిల్లల్ని చదువుకోవడం కొంచెం బాగా ఇబ్బందికరంగానే చదువుకున్నాం. చదువులు కష్టతరంగా పని చేస్తే చదివించింది. మేము కూడా ఏం లేని వాళ్ళమే, మేము కూడా పని చేసుకుంటే బతికే వాళ్ళమే. మా దగ్గరకు పెట్టేంత స్తోమత కూడా లేదు. డాక్టర్లు అందరూ చెప్పేది ఒకటే మాట, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ప్రమాదం, కష్టం అన్నాను. కానీ నేను నమ్మింది ఒకటే, खुदा के घर में देर होता है लेकिन अंधेर नहीं होता. ఒకసారి సడన్ గా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్తే తగ్గట్లేదు. మళ్ళీ హుజరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాం. నాకు కొంచెం అబ్బారికే కొంచెం గడ్డలా తాకినట్టు అనిపించింది. ఒకసారి వెళ్తే ఏమన్నదంటే ఏం కాదమ్మా, నీకు బ్లడ్ లేదు కదా, అప్పుడప్పుడు అట్లానే ఉంటుంది, ఏం కాదని అని చెప్పేసింది. సరే అట్నే వచ్చాను నేను వేయను. తర్వాత 2-3 నెలలకు బాగా మళ్ళీ ఫీవర్ వచ్చేసింది. అసలు తినడం లేదు, మాట్లాడడం లేదు, కొంచెం బాగా వీక్ అయిపోయింది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఇట్లా అసలు ఫీవర్ తగ్గట్లేదు, ఇట్లా చిన్న గడ్డు ఉన్నది, మరి ఏంటిది అని చెప్తే మరి బయాప్సీ టెస్ట్ చేయించాలి అని చెప్పింది. మరి ఎక్కడ చేయించాలి ఏంది అని చెప్పేసి అడిగితే అది ఇక్కడ కాదు, అది రావడానికి రిపోర్ట్ కూడా చాలా రోజులు పడుతుంది అని చెప్పింది. ఎంజిఎంకు రాసింది సార్. ఎంజిఎంకు వెళ్ళిన తర్వాత అడ్మిట్ చేసుకున్నారు, టెస్ట్ చేసింది. ఫస్ట్ రిపోర్ట్ వచ్చినప్పుడు నార్మల్ అని చెప్పారు. నార్మల్ గడ్డే కదా అని చెప్పేసి సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఆ గడ్డను కూడా టెస్ట్ పంపుతాం, అది రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ క్లారిఫై చేస్తాం అని చెప్పారు. గడ్డ టెస్ట్ పంపించిన తర్వాత అది వచ్చారు. ఒక 1 మంత్ తర్వాత అట్లా టైంలో మేము పండుగ హ్యాపీలో మేము ఉండే. సడన్గా కాల్ చేసి ఇట్లా బయాప్సీ రిపోర్ట్ వచ్చింది, మీది క్యాన్సర్ అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ మీరు హాస్పిటల్ రావాల్సి ఉంటుంది, బ్రెస్ట్ మొత్తం తీసేయాలి, లేకపోతే మళ్ళీ ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు. మా అబ్బాయి నాకు ఏం చెప్పలేదు. ఆయనకు క్యాన్సర్ అయిన విషయం ఆయనకే తెలిసినాక నాకు హాస్పిటల్ పోయినాక హాస్పిటల్ పేరు చూసిన వల్ల నాకు అర్థమైంది. ఏంటిదా అంటే అప్పుడు చెప్పేసింది, అమ్మకి ఇట్లా నీకేం కాదు, నేను చూసుకుంటే నీకు అంత చిన్నదే అంత పెద్దది కాదమ్మా, నువ్వు అస్సలే బాధపడకు అది చేయకు. ఆమె అన్ని రద్దులతో పిల్లలను చదువుకున్నాక ఇంతవరకు పెద్ద చేసినాక ఇలా హఠాత్తుగా ఇలా తెలిసేసరికి మాకు సుఖం బాధేసి మేము తట్టుకోలేకపోయాము. ఇలా బాధపడుతున్నారనే మా అబ్బాయి చెప్పలేదు. మాకు బాధపడకు అని మేము కొంచెం ధైర్యం ఇచ్చాము. ఏం కాదు, తక్కువ అవుతుంది, చాలా మంది ఇట్లా వాడుతున్నారు, తక్కువ అవుతుంది, ఏం కాదని చెప్పాము. నాకు ఈ విషయం తెలిసినాక నేను ఎంత దూరం పిల్లల్ని పెంచుకున్నా, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయలేదు, వాళ్ళ సెట్ చేయలేదు అని అదే ఆలోచనలో ఉండిపోయినా. నేను భయపడుతూ ఉన్నా, అసలు మళ్ళీ నా పిల్లలను చూస్తానా చూడనా. ఇక హాస్పిటల్కి వెళ్ళాము, సర్జరీ చేయించాము, బ్రెస్ట్ మొత్తం తీయించాము. అప్పటికి కూడా ఇంకా మొత్తం తగ్గదు, అది మళ్ళీ రేడియేషన్, కీమోథెరపీ అలాంటివి కంటిన్యూ చేస్తూ ఉండాలని చెప్పారు. ఇక మాకు ఫైనాన్షియల్ అసలు ఏ సపోర్ట్ లేదు. ఇప్పుడు హాస్పిటల్ అంటే మాకు ఎంత ఖర్చు అవుతుంది అనే దానికి ఒక అవగాహన కూడా లేదు. ఇప్పటికే ఎన్నో ఖర్చు చేసుకొని హాస్పిటల్ పోటీ తిరిగి అన్ని ఖర్చు చేసుకొని ఉన్నాం. నేను ఎలక్ట్రీషియన్ చేస్తాను, నా దగ్గర అంత పెద్ద కూడా అమౌంట్ ఏం లేదు. ఎట్లా ఎక్కడ అప్పు అడుగుదామన్నా కూడా మళ్ళీ కట్టుకునే సిచ్యువేషన్ కూడా లేదు మాకంతా.
हमें सिर्फ खुदा पर विश्वास रखना। खुदा किसी न किसी रूप में हमें मदद करते हैं। మా అమ్మ వాళ్ళ మామయ్య తాతయ్య తోడు ఆయనే ఇట్లా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇట్లా పునర్జన అని చెప్పేసి చూశారట. మరి అది ఎట్లున్నది ఏందని చెప్పేసి ఇట్లా ఈ హాస్పిటల్కి వెళ్ళు బాగానే ఉంటుందట అని చెప్పేసి చెప్పారు. చెప్పింది నిజమేనా కాదా, ఎట్లుంటుంది మరి హాస్పిటల్ ఎలాంటిది అని చెప్పేసి ఫస్ట్ తెలుసుకుందాం మనం వెళ్ళి అని చెప్పేసి నేను ఈ పునర్జనకు వెళ్ళాను. వెళ్ళి చాలా మందిని పేషెంట్ని కలిశాను. దాదాపుగా ఒక 10 మందిని కలిసిన తర్వాత నాకు నమ్మకం కలిగిన తర్వాత నేను మా మదర్ని తీసుకొని హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు చూశారు, డాక్టర్ కన్సల్ట్ అయ్యాం. మాకు ఎక్కడ పోయినా కూడా రేడియేషన్ అది అని చెప్పేసి కొద్దిగా డౌట్ కొద్దిగా చెప్పారు. అది రేడియేషన్ అయిన తర్వాత కూడా ఎట్లుంటుంది మనిషి మీద హోప్ ఇవ్వలేదు. మాకు పునర్జనకు వచ్చిన తర్వాత మాకు మంచి హోప్ ఇచ్చారు. మీరు భయపడకండి అని చెప్పేసి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యంతోనే మేము కొంచెం ఇంకా నమ్మకం ముట్టింది మాకు. ఇట్లా ఫస్ట్ స్కాన్ తీసుకోండి, తర్వాత మీరు 6 నెలల తర్వాత కూడా దాని డిఫరెన్స్ ఎంత ఉన్నాయని మీకు చూసుకోండి అని చెప్పేసి ఫస్ట్ స్కాన్ రిపోర్ట్తోని దాన్ని బేస్ చేసుకొని మీకు అర్థమైపోతుంది అని చెప్పేసి చెప్పారు సార్. సరే అని చెప్పేసి మేము ఫస్ట్ మంత్ మెడిసిన్ తీసుకున్నాం. అంతకుముందు అసలు టైంకు తినకపోవడం కానీ అసలు బాగా నీరసంగా ఉండేది. తిండి కొద్దిగా ఒకరించుకునేది, తినపోయేది. ఇక ఈ ఫస్ట్ మంత్ నుంచి కొంచెం తినడం ఇట్లా స్టార్ట్ చేసింది. ఇక సెకండ్ మంత్ నుంచి కొంచెం నీరసం అనేది తగ్గిపోయింది. సెకండ్ మంత్లోనే యాక్టివ్ అయిపోయింది. సార్ చెప్పింది అంతా నిజమే అని చెప్పేసి మేము ఇక ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఆ మెడిసిన్ అట్లా కంటిన్యూ చేసి 6 మంత్స్ వరకు యూజ్ చేసాం. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ చేయించాము. అప్పుడు రిపోర్ట్కు చాలా తేడా ఉంది, చాలా యాక్టివ్ అయిపోయింది, మంచిగా ఉన్నది. ఇప్పుడు పేషెంట్లు చెప్పిన వాటిని నమ్మి మా అబ్బాయి ఆ మందులు పట్టుకొచ్చినాక మా అబ్బాయి నమ్మకంతో నేను కూడా మందులు వాడాను. ఈ మందులు వాడినాక నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా మొత్తం యాక్టివ్ అయిపోయింది. నా కొడుకుని చాలా మంది చాలా విధాలుగా అన్నారు, అయినా కానీ మేము పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ మందులు వాడినాక అరే నువ్వు చేసింది బెటర్గా ఉన్నది, నీదే కరెక్ట్ అని ఇప్పుడు నా కొడుకుని మెచ్చుకుంటున్నారు. అమ్మ విషయంలో పునర్జన రూపంలో మాకు ఆ సహాయం అందింది. ఇదంతా చూసిన వారికి ఎవరికైనా కథలా అనిపించవచ్చు. కానీ ఇది వారి వ్యధలన్నిటినీ దండగా కూర్చిన ఒక విజయ గాథ. ప్రతికూలతలు అన్నింటికీ ఎదురు నిలిచిన ఒక ధీరవనిత గెలుపు గాథ. అమ్మా అమ్మా నీ వెన్నెలా